జేపీ గారు, మీరు దశాబ్దాలుగా ఈ కరకట్టల గురించి కృష్ణా రివర్ మీద చాలా సందర్భాల్లో మాట్లాడున్నారు. వాటి మరమ్మతులు కానీ, వాటి తిరిగి నిర్మించుకోవటం కానీ, రీటైనింగ్ వాల్స్ కానీ, ఇదొకటైతే ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నారు సార్. ఈ కురిసిన వర్షాల కారణంగా భూమిలోకి నీరు, అంటే ఈ కాలనీలు వీటన్నిటిలో కూడా ముందే ఆల్రెడీ అవి చిత్తడిగా ఉన్న కారణంగా నీరు అసలు ఇంకట్లేదు. ఆ కారణం కూడా వరద వచ్చినా అది 6 అడుగులు 8 అడుగులు అలాగే ఉండిపోతుందని చెప్తా ఉన్నారు. మొత్తంగా ఎలా అర్థం చేసుకోవాలి జేపీ గారు? 4 జిల్లాలు అయితే బాగా ఎఫెక్ట్ అయినాయి సార్ మనకి, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, వరంగల్. సార్ మ్యూట్లో ఉన్నట్టు జేపీ గారు, చెప్పండి. శ్రీనివాస్, ముందుగా ఈ వరద పడి చాలా కుటుంబాలు చాలా కష్టానికి నష్టానికి ఓర్చుకోవాల్సి వస్తుంది. వారందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి, మనందరం కూడా కలిసి వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వాలి. రెండోది, ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి విషయాలు అద్భుతంగా స్పందిస్తుంది, నాకేం అనుమానం లేదు. సత్యానంద్ గారు చెప్పినట్టుగా మనకి చాలా ఫ్లడ్ ప్రోటోకాల్స్ చాలా పక్కాగా ఉన్నాయి. గోదావరిలో మరింత బలంగా ఉన్నాయి, కృష్ణాలో కూడా 2009 తర్వాత మనం ఇంప్రూవ్ చేసాం. కాబట్టి మనం పరిపాలన విషయం నాకు ఏమాత్రం లేదు. మూడోది, వరదలు ఇప్పుడు కూడా వచ్చిన రోజులు ఉద్ధృతంగా అనిపిస్తాయి. 24 గంటల తర్వాత వర్షం వెలిసిపోతే అంత మామూలు అయిపోతుంది. కాబట్టి భయం, అనవసరంగా పుకార్లు, భయాలు అక్కర్లేదు. నేపథ్యంలో 3 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది, ఈ స్వల్పకాల చర్యల గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే రక్షక చర్యలు కానీ, లేకపోతే సహాయ చర్యలు కానీ ప్రభుత్వం చేస్తుంది, నన్ను అనుమానం లేదు. కాబట్టి కొంచెం దీర్ఘకాలం గురించి ఆలోచిద్దాం. 3 విషయాలు. మొట్టమొదటిది, మనకి ప్రపంచం అంతా కూడా భూతాపము, క్లైమేట్ చేంజ్ అంటున్నాము. విచిత్రంగా గత 20 ఏళ్ళు 30 ఏళ్ళు సంవత్సరాలను చూసినట్టయితే క్లైమేట్ చేంజ్ వల్ల మనకి వర్షపాతం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఒక్కసారి అదేదో ఈవెన్ గా రాదు, అనీవెన్ గా వస్తుంది. కానీ వర్షపాతం మొత్తం మీద పెరుగుతోంది, అనీవెన్ గా వస్తుంది. కొన్ని సందర్భాల్లో 2009లో అక్టోబర్లో వచ్చినట్టు, సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చినట్టుగా విపరీతంగా వస్తుంది. ఇప్పుడు ఈ 3 రోజుల్లో వచ్చినట్టుగా అడప ఇలాంటివి వస్తాయి. కాబట్టి దానికి మనం దీర్ఘకాలం సిద్ధపడాలి. పంటల విషయంలో కానీ, మన పట్టణాలని లేకపోతే మన గ్రామాలని జనదిగ్బంధం కాకుండా చేసుకోవటం విషయం కానీ, డ్రైనేజ్ ఇంప్రూవ్ చేయడం కానీ, మరి వ్యవసాయాన్ని కూడా అవసరాన్ని బట్టి, ఈ ప్రకృతిలో మార్పులను బట్టి వ్యవసాయంలో ఆ క్యాలెండర్ని మార్చడం కానీ దీర్ఘకాల కృషి మనం చేయాలి. మొట్టమొదటి నేను చెప్పేది అది. రెండోది, డ్రైనేజ్ వ్యవస్థ. ఈ వర్షం అంటూ వచ్చాక నీళ్లు మరి వస్తాయి. మనకేదో సాంప్రదాయం కదా, నిజంగా దేవుడు ఎరుగు నీళ్లు పల్లమెరుగు అని చెప్పని, నీళ్లు పల్లానికి పోయి ప్రయత్నం చేస్తాయి. ఒకసారి ప్రేక్షకులకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం ఉన్నట్టయితే, అంటే 100 హెక్టేర్ల విస్తీర్ణం ఉన్నట్టయితే 300 మిల్లీమీటర్ల వర్షం పడింది అనుకుంటా ఒక రోజున. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో రోజు 300 కొన్ని చోట్ల పడింది. అలా పడ్డట్టయితే 1 చదరపు కిలోమీటర్లో సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది జేపీ, సుమారుగా 1 కోటి క్యూబిక్ ఫీట్ నీళ్లు ఉంటాయి. 1 చదరపు కిలోమీటర్లో 1 కోటి క్యూబిక్ ఫీట్ నీళ్లు వస్తాయి. అంటే 100 చదరపు కిలోమీటర్లో 1 టీఎంసీ నీళ్లు ఉంటాయి. 1,00,000 చదరపు కిలోమీటర్లు అంటే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం మోసేప్పుడు 1,50,000 అంత ఉంటుంది. 1,50,000, 1,60,000 ఉంటుంది. 1,70,000. మరి 1,00,000 చదరపు కిలోమీటర్లు కనుక పడినటువంటి వర్షం మీరు 1000 టీఎంసీ నీళ్ళు ఒక్కసారి పడుతుంది. పై నుంచి ఆ నదీ పరివాహక ప్రాంతంలో వర్షం పడటం వల్ల నదిలో ఉధృతంగా నీళ్లు వస్తాయి. కాబట్టి నదిలోకి చేరవడం కష్టం అవుతుంది. నదిలోకి ఎప్పుడు కూడా మరి రేన్ కాకుంటే అక్కడ ప్రవాహం మరి ఎక్కువ ఉన్నట్టయితే అదే ఎత్తు పెరుగుతుంది. అది కాకుండా అదనంగా నీళ్లు వస్తున్నాయి. కాబట్టి మీకు వర్షం వస్తే డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసుకోలేకపోయినట్టయితే, ఒక రోజు ఆలస్యంగా సరే డ్రైన్స్ కనుక వేగంగా వెళ్ళే ఏర్పాటు చేసుకోకపోయినట్టయితే పంటలు నష్టపోతాము, జీవితాలు నష్టపోతాం. 1990లో 89లో ఇట్లాగే గోదావరికి బ్రహ్మాండంగా వర్షాలు వచ్చి 440 మిల్లీమీటర్లు ఒక రోజులో వచ్చినాయి వర్షాలు. కొన్ని లక్షల ఎకరాలు మునిగిపోతే నాడు ఒక ప్రతిపాదన నేనే చేశాను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా, మొత్తం కృష్ణా గోదావరి డెల్టా. దాని పర్యవసానంగానే చెన్నారెడ్డి గారు ప్రపంచ బ్యాంక్ సాయంతో వాటిని బాగు చేయడం కోసం, రైళ్ల కోసం బాగు చేయడం కోసం ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మళ్ళీ 30 ఏళ్ళు మనం పట్టించుకోవాలి. మళ్ళీ ఒకసారి పట్టించుకుని ఇంకొకసారి పట్టించడం చేస్తే 15-15 ఏళ్ళ దాకా ఇబ్బంది ఉంది. ఎందుకంటే వర్షాలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలం గురించి ఆలోచించాలి. మూడోది, కృష్ణా నదికి ఇందాక వారు చెప్పారు సత్యనారాయణ రాజు గారు, మనకి 10 లక్షల క్యూసెక్ల కృష్ణా నదిలో వరదలు అంటే చాలా అద్భుతం. అది గత 20 ఏళ్ళలో 2 సార్లు వచ్చింది. 2098లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడే వాడు వచ్చింది. కానీ మళ్ళీ ఇంకోసారి రావచ్చు. కృష్ణా సిస్టమ్స్ ఉన్నాయి. రేపు పొద్దున 10 లక్షలు తాకకపో, మన కనుక జలాశయాలు పూర్తిగా నిండిపోయి పైన ఉధృతంగా వరదలు వచ్చినట్టయితే 17-18 లక్షల క్యూసెక్ కూడా రావచ్చు. ఉదాహరణకి 2009లో
మీకు శ్రీశైలం నుంచి 16-17 లక్షల క్యూసెక్కులు కిందకు పంపించారు. ఓకే. అదృష్టం కొద్దీ ఆనాడు నాగార్జున సాగర్ డ్యామ్ నిండలేదు కాబట్టి అది చాలా వరకు దాన్ని ఉన్నది. ఓకే. అది అయిన తర్వాత 10 లక్షల క్యూసెక్కులు కిందకు పంపించారు. ఇప్పుడు ఈవేళ అక్కడ పైనుంచి వచ్చే నీళ్లే కాకుండా దాదాపుగా నా దృష్టిలో ఒక 4-5 లక్షల క్యూసెక్కులు స్థానికంగా కూడా కలపడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టి ఉంచుకుని కృష్ణా నదిని మరింత ఇంకొకసారి అధ్యయనం చేసి ఖచ్చితంగా బాగుందన్న నమ్మకం ఉన్నది. కానీ ఒకవేళ 16-17 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా వచ్చే 20 ఏళ్ళ 30 ఏళ్లలో దానికి సిద్ధమైనట్టుగా ఏర్పాటు చేసుకోవడం నాకు ఇప్పుడే అవసరం వస్తుంది. ఈ 3 చర్యలు చెప్పినట్టు ఒకటి క్లైమేట్ చేంజ్ కారణంగా దీర్ఘకాలికంగా వ్యవసాయంలో మార్పులు, శాశ్వతంగా డ్రైనేజ్ బాగా మరింత బాగు చేయడం కోసం చెప్పని ఏదో 30-40 ఏళ్ళకి ఒకసారి కాకుండా ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి చేసే ఏర్పాట్లు చేయటము. మూడోది కృష్ణా నదిగా గోదావరి 30 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేదు. మనకు అనుభవం ఉన్నది. 32 లక్షల క్యూసెక్లు చూసాం, 35 లక్షలు చూసాం, అంతకంటే ఎక్కువ చూడదు. కానీ అనుభవం ఉన్నది అక్కడ. సిస్టమ్స్ కట్ట కూడా చాలా బలంగా ఉన్నది. పొద్దున ఇబ్బంది లేకుండా కృష్ణ కూడా చేస్తే బాగుంటుంది. అనవసరమైన పుకార్లు భయాలు వద్దు. ఖచ్చితంగా వరదలు అన్నవి 24-48 గంటల్లో తీసిపోతాయి. పెద్ద అంత భయపడాల్సిన అవసరం. ఈ లోపల మనం రక్షక చర్యలు, సహాయక చర్యలు, ఒకరికొకరికి సాయపడ్డాలు అయితే ఖచ్చితంగా దీన్ని తట్టుకోగలం.